హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఈరోజు అయితే మా బావ మార్నింగే లేపి ఇంకా ఫాస్ట్గా అన్నీ చేసే మనం ఒక ప్లేస్కి వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట. సో ఒక లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ బయటకు తీసుకెళ్తా, నీకు సర్ప్రైజ్ చేస్తా అని చెప్పేసి చెప్పారు. ఏ సర్ప్రైజో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే మంచిగా రెడీ అయిపోయాను అనమాట. మంచిగా రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. మార్నింగ్ 9కి అట్లా స్టార్ట్ అయినాము. సో అలా అన్నీ తిరుక్కుంటూ వెళ్ళామన్నమాట. సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ పాప పుడితే వెళ్ళాము అక్కడికి. అండ్ ఆ తర్వాత అయితే ఒక టెంపుల్కి కూడా వెళ్ళాము. అదే టెంపుల్ కూడా చూసేయండి, చాలా హిస్టారికల్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ మంచి మంచి సీనరీస్, మేము వెళ్తున్నప్పుడు కూడా మాకు ఆ అట్మాస్ఫియర్, ఆ వాతావరణం అంతా కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఆ క్లైమేట్ కూడా మాకు చాలా సహాయం చేసిందనమాట. బాగా అనుకూలించిందనే చెప్పాలి ఆ టైంలో. లేదంటే ఇక్కడ మామూలుగా ఎండలు లేవు. అండ్ మేము ఎండకైతే అస్సలు దొరకలేదులేండి. మొత్తం అంతా వర్షంలో తడిచాం కానీ అసలు ఎండ అయితే పడలేదు. అండ్ మంచిగా అలా అన్ని లొకేషన్స్ చూసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాము. అండ్ ఇక్కడ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదైతే శ్రీముఖలింగం, శ్రీకాకుళంలో ఉంటుంది కదా. సో నేనైతే ఫస్ట్ టైం రావడం, మొత్తం ఆ టెంపుల్ అంతా కూడా చాలా చాలా బాగుంది. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి అనమాట. అసలు ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా సూపర్గా అనిపించింది అనమాట. నాకైతే చాలా లాజికల్గా అనిపించింది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే అడుగడుగున పూజారులే ఉన్నారు. ప్రతి ఒక్కరికి డబ్బులు వేయాల్సిందే. సో మరి అదే ఒక్కటే మైనస్లా అనిపించింది నాకైతే. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి డబ్బులు మనం వేయాల్సిందే. సో అదైతే ఒక మేజర్ మైనస్ అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ వ్లాగ్ అంతా కంప్లీట్గా నేచర్ లవర్స్ కోసం అనమాట. చాలా చాలా బాగుంది. అసలు నేచర్ని అంత మంచిగా ఎంజాయ్ చేయడం అనేది, ఎక్స్ప్లోర్ చేయడం కూడా నేను ఫస్ట్ టైమే. సో ఇప్పుడైతే మనం ఒక విలేజ్కి అనమాట, విలేజ్కి అయితే వచ్చాము. అదేంటో కాదు, కూర్మ గ్రామం. ఇది ఈ పేరు అందరూ వినే ఉంటారు. అండ్ నేను కూడా చాలాసార్లు విన్నాను. సో ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం, తీసుకెళ్ళి బావ అంటే మా బావ తీసుకెళ్ళారనమాట. సో అక్కడైతే కరెంట్ ఉండదు. అండ్ ఇంకా అసలు వాళ్ళు పండించుకున్న పంటే వాళ్ళు తింటారు. ఓన్గా వాళ్ళే పని అనేది క్రియేట్ చేసుకొని ప్రతి ఒక్క పనిని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు కదా. సో చాలా చాలా బాగా అనిపించింది. ఫోన్స్ ఉండవు, కరెంట్ ఉండదు. ఒక్క మనిషితో అసలు ఏ సంబంధం లేకుండా వాళ్ళు ఉంటారు. నిజంగా క్లైమేట్ అంతా నాకు చాలా చాలా బాగా అనిపించింది. చాలా అసలు మనసు ప్రశాంతత లేని వాళ్ళందరూ నాకు అక్కడ కనిపించారు. చాలా మంచిగా అక్కడ చెప్తున్నారనమాట ప్రవచనాలు కూడా. సో అదంతా వినేసి ఇంకా లంచ్ టైంకి ఇక్కడికి లంచ్ టైం కన్నా ముందు ఇక్కడికి వెళ్ళామన్నమాట. ఇదేంటో కూడా మీకు అందరికీ శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇదంట గొట్టా బ్యారేజ్ అంట. గొట్టా అనే విలేజ్లో ఉండే బ్యారేజ్ ఇది. గొట్టా బ్యారేజ్ అని పెట్టారు. సో గొట్టా అనేది నేను ఏదో అనుకున్నాను కానీ అదొక విలేజ్ పేరంట. ఇదైతే చాలా చాలా బాగుంది. అసలు ఆ క్లైమేట్లో అక్కడ చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మీరేమంటారు? అసలు నేనైతే ఫుల్గా తడిసిపోయినాం. అసలు వర్షం చిన్న చిన్న చినుకులు మొత్తం అంతా తడిసినా పర్లేదని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట ఇంటికి. సో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆఫ్టర్ వీ హ్యాడ్ అమేజింగ్ లంచ్ అనమాట. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక ట్రీట్కి అయితే వెళ్ళాము. పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ట్రీట్కి వెళ్ళడం. పెళ్ళికి ముందు ఒకసారి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పారు మా బావ. సో ఎక్కడికి అనేది నేను ఎన్నిసార్లు అడిగినా నాకు చెప్పలేదన్నమాట. అదేదో ఎంత పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనుకున్నా. అండ్ మేమైతే ఈ స్టేట్ని క్రాస్ చేసి నెక్స్ట్ స్టేట్కి కూడా వెళ్ళిపోయాము. అంటే ఒడిషా స్టేట్లో కూడా వెళ్ళాము. ఆ బోర్డర్ దాటి కూడా వెళ్ళామన్నమాట. సో అదేంటో మీరు కూడా చూసేయండి. ఇక్కడ మీ లాంగ్వేజ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది అక్కడ బోర్డ్స్ అనేవి చదువుంటే. అండ్ మేమైతే ఒక వాటర్ ఫాల్కి వెళ్ళాము. ఇంట్రెస్టింగ్ వాటర్ ఫాల్ అనమాట. సో అది ఎలా ఉంటుందో చూడండి. నా రియాక్షన్ అసలు
ఈ అసలు ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో మనమైతే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. చాలా డిస్టెన్స్, అసలు ఇంత డిస్టెన్స్ నాకు ఎంత కాళ్ళ నొప్పి వచ్చినాయో, బండి మీద కూర్చుంటేనే అంత కాళ్ళ నొప్పి వచ్చింది. సో అంత లాంగ్ జర్నీ చేసి మరీ వచ్చాము. సో వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. అండ్ ఎక్కడైతే అందరూ ఒడిషా వాళ్ళే ఉన్నారు, ఒడియా లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళు అక్కడ చేసే వ్యాపారం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొనేటట్టుగానే ఉన్నారనమాట, కొనిపించేటట్టుగానే ఉన్నారు. సో ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇదే ఆ వాటర్ ఫాల్, ఎలా ఉందో కమెంట్ చేయండి. సో నేను వెంటనే మా చెల్లికి వీడియో కాల్ చేసి నేను వాటర్ ఫాల్కి వచ్చాను అని చెప్తే, వాటర్ ఎక్కడ ఉంది ఇందులో అని అడిగింది. నాకు కూడా నిజంగా అదే అనిపించింది. సో ఒక ఫ్లాప్ ట్రిప్ తీసుకెళ్ళిన మా బావ ఫేస్ చూడండి ఎలా ఉందో. మొత్తానికి వాటర్ అయితే కొంచెం తగ్గిందనే మాకు కిందనే చెప్పారు, కాకపోతే మరీ ఇంతలా తగ్గిపోయిందని ఆ తర్వాతే తెలిసింది మాకు పైకి వెళ్ళిన తర్వాత. బట్ ఇట్ ఈస్ వెరీ నైస్, చూడ్డానికి ఆ క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది. ఆ జర్నీ చేసినందుకు కొంచెం వర్త్ అనే అనిపించింది. బట్ మా బావ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి, అనవసరంగా తీసుకొచ్చానే, అయ్యో ఎంత పని జరిగింది అన్నట్టుగా పెట్టాడనమాట. సో పెళ్ళయిన తర్వాత ఫస్ట్ ట్రిప్ ఇదే, ఇంత మంచిగా ఫ్లాప్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ టెంపుల్ ఇవి ఆ డేట్స్ అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. అండ్ ఇది కూడా బాగుంది, ఇక్కడ ఒక చిన్న పార్క్లా కూడా అరేంజ్ చేశారనమాట చిన్నపిల్లలందరి కోసం. ఇంకా అంత ఫ్లాప్గా అయిన ట్రిప్ అయిన తర్వాత నార్మల్గా ఇంకా సేమ్ అదే రూట్లో మూడీగా వచ్చేసామన్నమాట. బట్ ఇట్ ఈస్ వెరీ నైస్, ఎందుకంటే పెళ్ళైన తర్వాత చాలా డేస్ తర్వాత మా బావ మళ్ళీ నన్ను బయటికి తీసుకెళ్లారనమాట. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ దట్స్ ఫర్ ది